అందరికి నమస్కారం. ఈరోజు మా యొక్క మన సోదరుల మధ్య, మా అడ్వకేట్ సోదరుల మధ్య, సోదరిమణుల మధ్య మేము ఈరోజు మా యొక్క లఘు చిత్రాన్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్కి చేసేటువంటి చిత్రాన్ని 3 ఎపిసోడ్లుగా చేశాము. ఆ 3 ఎపిసోడ్లలో దీనిలో భాగంగా ఈరోజు మేము మన పోస్టర్ని లాంచ్ చేస్తున్నాము. కాబట్టి ఇది లతా క్రియేషన్స్ అండ్ ది రేట్ ఆఫ్ సెకనారపు యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. రేపు బహుశా ఈ త్వరలోనే రిలీజ్ తేదీని ప్రకటిస్తాం. 3 ఎపిసోడ్లు వస్తుంది. అందరు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, ఆదరించండి, అభిమానించండి. మా యొక్క ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయండి, లతా క్రియేషన్స్ అండ్ ది రేట్ ఆఫ్ సెకనారపు. తర్వాత ఈ యొక్క 20వ తారీఖు నాడు సెకండ్ మూవీది కూడా లాంచ్ స్టార్ట్ అవుతుంది. ఇది రిలీజ్ అవుతుంది, అదేమో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ అందరి అభిమానాలు మాకు అందించాలని చెప్పి మా యొక్క యూట్యూబ్ సోదరులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మా యొక్క ముద్ర బృందానికి కూడా నా యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క దీని గురించి దీంట్లో చాలా మంచి నిధి ఉంటుందండి. అమ్మ నాన్న మమ్మల్ని క్షమించండి. ఈరోజు ప్రస్తుత పరిస్థితులలో తల్లిదండ్రులను ఏజ్ ఎక్కువైన తర్వాత వయసు మీరిన తర్వాత వాళ్ళను రోడ్డు మీద పడేయడము, వాళ్ళను ఇబ్బందులు పాలు చేయడము ఇలాంటి జరుగుతున్న వ్యవస్థలో దాన్ని కొంచెం ఒక్కరైనా మారాలి మా సినిమా చూసి అనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రుల వ్యధను ఒకరైనా అర్థం చేసుకోవాలని చెప్పి యువకులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి మా యొక్క కోరిక. ఆ సందేశాత్మకంగానే ఈ ఫిల్మ్ తీయడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని, మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి నేను కోరుతూ మా యొక్క ఈ ముఖ్య అతిథి అయినటువంటి కొత్త సత్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఏదైతే మమ్మల్ని క్షమించండి, అమ్మా నాన్న మమ్మల్ని క్షమించండి అని చెప్పి తీసినటువంటి ఈ లఘు చిత్రం దాదాపుగా ప్రతి ఇంట్లో ఈ చిత్రం కనిపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు వయసు మీరిన తర్వాత వాళ్ళను కన్నబిడ్డలే వాళ్ళను ఆదరించకపోవడం, వాళ్ళ ఆస్తులను కావాలనుకోవడం, వాళ్ళ సర్వీసెస్ను విస్మరించడం జరుగుతూ ఉన్నది. మరి ఇది పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ చిత్రం ద్వారా చాలా ఇళ్లలో మార్పులు వస్తాయని, చాలా మంది పిల్లల్లో మార్పులు వస్తాయని చెప్పి ఆశిస్తూ ఈ చిత్రం విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మా యొక్క భారత ఉపాధ్యక్షుడైనటువంటి భుజకరావు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఈరోజు మన సోదరుడైన సత్యనారాయణ దత్తాత్రేయ గారు లఘు చిత్రాన్ని లతా క్రియేషన్ ద్వారా మనకు ఈ సినిమా పోస్టర్ విడుదల చేయడం జరుగుతున్నది. న్యాయవృత్తి చేసుకుంటూ ఈ చిన్న అమ్మ నాన్న క్షమించండి అనే ఒక లఘు చిత్రాన్ని పోస్టర్ విడుదల చేస్తున్నాం. దానిలో సందేశమైన తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలన్నది భావనతో ఈ చిత్రం తీయడమైంది. ఈ చిత్రానికి అందరూ లఘు చిత్రానికి లైక్ చేసి అధిక సంఖ్యలో పోస్ట్ చేస్తారని, ఆదరిస్తారని భావిస్తున్నాను. విజయవంతం కావాలని కోరుతున్నాను. సార్ క్లాప్స్ కొట్టరు, అందరూ క్లాప్స్ కొడతలేరు. చెప్పే వెళ్తురా పోతారా? ఓకే సార్ తాళం వేసి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరిని కోరుకుంటూ మరొకసారి మా చిత్రం హిట్ అవుతుందని, హిట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ మీరందరూ కూడా మీ దగ్గరకు వచ్చిన తర్వాత యూట్యూబ్లో మీరు కూడా మీ యొక్క వాట్సాప్లో స్టేటస్ పెట్టాలని చెప్పి నేను సవినయంగా కోరుతున్నాను. all the best.